కాదన్న, ఇంటికి వెళ్ళంగానే టైర్లు గాలి తీసినట్టు ఏం కనిపిస్తలేదన్న అసలుకి. ఓకే, సో నీ ప్రాబ్లం ఏంటంటే జిమ్ లో ఉన్నట్టు ఇంట్లో పంపు ఉండట్లే. అవునన్నా, మంచిగా జిమ్ మానేసాను, అసలు రానన్నా. ఎందుకు బ్రో? ఫీజు కట్టని చెప్పి వాళ్ళు వెళ్ళగొట్టి లేదు. అది కాదన్నా, మరి ఏంది ప్రాబ్లం? జిమ్ లో వర్కౌట్ చేసేంత సేపు మంచిగా బాడీలో పంపు కనిపిస్తుంది, నరాలు తేలుతున్నాయి. ఎవరైనా అంతే కదా, జిమ్ లో అట్లే ఉంటారు కదా. కాదన్న, ఇంటికి వెళ్ళంగానే టైర్లు గాలి తీసినట్టు ఏం కనిపిస్తలేదన్న అసలుకి. ఓకే, సో నీ ప్రాబ్లం ఏంటంటే జిమ్ లో ఉన్నట్టు ఇంట్లో పంపు ఉండట్లే. అవునన్నా. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళాం కూడా నీకు ఫుల్ పంపు నరాలు తెలితే హ్యాపీయా? హ్యాపీ అన్న. దిల్ ఖుషా? ఖుషి అన్న. సింపుల్ చిట్కా, మరి ఫాలో అవ్వాలి. అయితే అన్న ఏం లేదు బ్రో, 2 డంబెల్స్ కొనుక్కో. ఓకే, 2 డంబెల్స్ కొనుక్కొని ఎవ్రీ పావు గంటకు ఒకసారి ఇట్లా 10 రెప్స్ కొడతా ఉండు, 10 పుషప్స్ కొడతా ఉండు, ఫుల్ పంపు ఉంటుంది. ఏందన్నా అట్లా ఎట్కరం చేస్తావు? ఎటకారం కాదు బ్రో, ఉన్న నిజం చెప్తానా. ఏందన్నా నిజము? నిజం ఏందో చెప్తా. ఇప్పుడు నువ్వు వర్కౌట్ చేస్తున్నప్పుడు నీ బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, మంచిగా మజిల్స్ ఇట్లా పంపు, ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల పంపు పెద్దగా కనబడతా, నరాలు తేలుతూ ఉంటాయి. ఈ మెట్లు దిగిన ఎంబడే, జిమ్ మెట్లు దిగిన ఎంబడే ఎవ్వడు వర్కౌట్ చేయడు కదా, ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. అందుకే ఇట్లా టైర్లా గాలి ఇస్తుంటే అయిపోద్ది మనకి. మరి సెలబ్రిటీలు, హీరోలు మంచి మంచి 6 ప్యాక్స్ వేసుకొని నరాలు తేలుకుంటే ఫోటోలు పెడతారు కదా మంచిగా. అవన్నీ నమ్మేసినాను. అవునన్నా. ప్రపంచంలో ఏ సెలబ్రిటీ అయినా, ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఫొటోస్ దిగేది పోస్ట్ వర్కౌట్ మంచి పంప్ మీద ఒక లైటింగ్ చూసుకొని ఒక ప్రాపర్ యాంగిల్లో క్లిక్ చేస్తారు. సో అట్లా క్లిక్ చేయడం వల్ల పోస్ట్ వర్కౌట్ తర్వాత అందుకే అట్లా పెద్దగా కనబడుతుంది, నరాలు కనబడుతూ ఉంటాయి. అవన్నీ నిజమని నమ్మకు. పొద్దంతా వాళ్ళు ఎవరు అట్లా ఉండరు, ఆఖరి నేను కూడా అట్లా ఉండను. ఓకేనా? కళ్ళు తెరిపించినావు అన్న ఈరోజు. అంత వద్దులే కానీ పో. రేపటి వస్తావా జిమ్కి? వస్తా అన్న. రైట్.